హాయ్ హలో అందరికీ నమస్తే. వెల్కమ్ టు మై ఛానల్ పిఆర్ ఎగ్జామ్స్ అడ్డా. టెట్కి ప్రిపేర్ అవుతున్న ప్రతి ఒక్క ఆస్పిరెంట్కి మనస్ఫూర్తిగా నమస్మంజలు తెలియజేస్తూ, మీరు టార్గెట్ చేసుకున్నటువంటి అవుట్ ఆఫ్ 150లో 120 మార్క్స్ అండ్ అబోవ్. మరి కొంతమంది మనసులో సార్ 100 అబోవ్ వస్తే చాలు అని నేను అనుకుంటున్నాను. ఓకే, వాట్ ఈజ్ యువర్ టార్గెట్? సో దట్ షుడ్ బి 100, దట్ షుడ్ బి 120, దట్ షుడ్ బి 140 ఆర్ ఎయిదర్ 145. అయితే మీరు అనుకున్నటువంటి టార్గెట్కి మీరు రీచ్ అవ్వాలంటే ఏ ప్రణాళికతో ప్రిపేర్ అవ్వాలి, దానికి ఫాలో అవ్వాల్సినటువంటి టిప్స్ ఏమైనా ఉన్నాయా, ఏ స్ట్రాటజీని ముందు చేయాలి, రైట్? దానికి సంబంధించిందే నేను 3 బెస్ట్ టిప్స్. ఈ 3 టిప్స్ కానీ మీరు ఫాలో అయితే ఖచ్చితంగా మీరు అనుకున్నటువంటి మార్క్స్ ఏవైతే ఉంటుందో ఆ మార్క్స్ మీరు పొందడానికి ఎక్కువ హెల్ప్ఫుల్ అవుతుంది. సో ఆ 3 టిప్సే మీకు అందించడానికి మీ ముందు రావడం జరిగింది. ప్రతి సబ్జెక్ట్ మనకి టోటల్గా 5 సబ్జెక్ట్స్ ఉన్నాయి. ఈ 5 సబ్జెక్ట్లో ఈచ్ 30 మార్క్స్ వస్తుంది, 150 మార్క్స్. ఈ 150లో మినిమం 120 ప్లస్ అయితే నేను అనుకుంటున్నా. సో ఈ 120 ప్లస్ అవ్వాలి అంటే ఈ 3 టిప్స్ ఫాలో అయితే ఖచ్చితంగా మీకు 100% షూర్. ఐ అష్యూర్ దట్ ఉన్నటువంటి తక్కువ టైంలో మనం ఎక్కువ మార్క్స్ పొందడానికి అవకాశం ఉంటుంది. దాని గురించి ఈ వీడియోలో క్లియర్గా ఎక్స్ప్లెయిన్ చేయడం మేము ముందుకు వచ్చాను. సో బిఫోర్ గోయింగ్ టు డీటెయిల్ అనలిటిక్స్, ఇట్స్ మై హంబల్ రిక్వెస్ట్ టు ఆల్ ది ఆస్పిరెంట్, ప్లీజ్ డూ లైక్ అండ్ సబ్స్క్రైబ్ మై ఛానల్. ఇఫ్ దెర్ ఈజ్ ఏ టైమ్, ప్లీజ్ షేర్ దిస్ వీడియో టు ఆల్ ది ఆస్పిరెంట్. ఎందుకంటే అందరికీ హెల్ప్ఫుల్ అయినటువంటి కాబట్టి ప్రతి ఒక్కరికి కాస్త షేర్ చేస్తారని ఆలోచిస్తున్నాను. సో ఏంటి సార్ ఈ టిప్స్ అనేసి అన్నారు. సో రైట్, మనం ప్రిపేర్ అవుతున్నటువంటి కాంపిటేటివ్ ఎగ్జామినేషన్కి ఏం కావాలి? ఫస్ట్ థింగ్, సో టిప్ 1, మనం ఏం చేస్తున్నాము అంటే మనం ప్రిపేర్ అవుతున్నటువంటి టాపిక్. సో మనకి ఇక్కడ టోటల్గా సైకాలజీ, అలాగే తెలుగు అండ్ ఇంగ్లీష్, ఓకే, మ్యాథ్స్, సైన్స్, ఒక్కొక్కరికి ఒక స్ట్రీమ్, సైన్స్, సోషల్ అండ్ లాంగ్వేజెస్ కదా, మొత్తం మనకు ఉన్నది ఇవే. అయితే ఇక్కడ మొత్తం పైన 5 అవుతుంది. ఈ 3 ప్రతి ఒక్కరికి కామన్. దీంట్లో ఇంకా 2 అనేది వారు తీసుకున్నటువంటి స్ట్రీమ్ బట్టి ఉంటుంది. ఏదైనా మనకి ఇప్పుడు వస్తున్నటువంటి టాక్ ఏంటంటే సిలబస్లో ఏదైతే ఉందో, మనకి సిలబస్లో ఏమైతే ఉందో ఈ ప్రతి ఒక్క టాపిక్ పైన ఖచ్చితంగా మనకి కాస్త నాలెడ్జ్ ఉండాలి. అట్లీస్ట్ బేసిక్ దానిపైన బేసిక్ నాలెడ్జ్ అయినా ఉండాలి. బేసిక్ నాలెడ్జ్ అయినా ప్రతి టాపిక్ పైన ఉండాలి. దాని గురించి బేసిక్ నాలెడ్జ్ తెలుసుకున్న తర్వాత ప్రతి టాపిక్, అయితే ఈ బేసిక్ నాలెడ్జ్తో పాటు ఎక్కడ గమనించాల్సింది, తర్వాత దాంట్లో ఉన్న థీమ్ ఏంటి, సెంట్రల్ థీమ్ అనేది తెలుసుకోవాల్సింది. సో ఇప్పుడు లెర్నింగ్ అనే టాపిక్ ఉంది సైకాలజీలో. సో దాంట్లో ఉన్న సెంట్రల్ థీమ్ ఏంటి అనేది మనం తెలుసుకోవాలి. ఖచ్చితంగా అలా తెలుసుకోగలిగితే అప్లికేషన్ ఓరియంటెడ్ క్వశ్చన్స్ కాబట్టి ఈజీగా రాయడానికి అవకాశం ఉంటుంది. ఓకేనా? సో దిస్ ఇస్ తర్వాత మీరు సెంట్రల్ థీమ్ తెలుసుకున్న తర్వాత ఆ టాపిక్ పైన మీకు సరైన పట్టు ఉందనుకోండి, ఓకే, నాకు ఆ టాపిక్ పైన సో ఐ హ్యావ్ ఎ వెల్ నోన్ నాలెడ్జ్ ఉంది సార్ నాకు అనేసి అనుకునేటప్పుడు మీకు ఎక్కడ ఖచ్చితంగా ఈ క్రైటీరియాలో ఏ స్టెప్ దేన్ని ఫాలో అయితే మనం ఈజీగా మార్క్స్ గెయిన్ చేయవచ్చు అని చెప్తా. ఓకే, సో ఇది మనం గమనించాలి. ప్రతి ఒక్క టాపిక్ పైన బేసిక్ నాలెడ్జ్ ఉండాలి. ఎందుకంటే సమ్ టైమ్స్ కొన్ని టాపిక్ నుంచి బేసిక్ నాలెడ్జ్ నుండి కూడా క్వశ్చన్స్ రావడం జరుగుతుంది. సో ఫ్యూచర్ ఇయర్ క్వశ్చన్ అంటాను. ఈ ఎంసీక్యూ అనేది బేసిక్ నాలెడ్జ్ అంటే కొంత ఈ బేసిక్ నాలెడ్జ్, సెంట్రల్ థీమ్, ఈ 2 పాయింట్ నుంచి ఆధారంగా తీసుకుని కొన్ని అప్లికేషన్ ఓరియంటెడ్ క్వశ్చన్స్ అరైజ్ చేయడం జరుగుతుంది. కాబట్టి ఖచ్చితంగా వాటి గురించి అవగాహన. నాకు ఈ టాపిక్ రాదు అనేసి విడిచిపెట్టేయకండి. ఈ టాపిక్ డిఫికల్ట్ అని విడిచిపెట్టి దాని గురించి మినిమం కొంత నాలెడ్జ్ ఉంటే సమ్ టైమ్స్ కొన్ని క్వశ్చన్స్ చూస్తుంటే చాలా ఈజీ అంటే ఈజియెస్ట్ క్వశ్చన్స్ అని చెప్పవచ్చు. సో అంత ఈజీ క్వశ్చన్స్ వస్తున్నాయి కదా. గతంలో చూసినటువంటి టాపిక్ క్వశ్చన్స్ కానీ చూస్తే చాలా
అంటే ఇదర్ గ్రామర్ కానివ్వండి, తెలుగు గ్రామర్ కానివ్వండి, సైకాలజీ క్వశ్చన్స్ కానివ్వండి, కొన్ని టాపిక్ నుంచి వన్ ఆఫ్ ది ఈజియెస్ట్ క్వశ్చన్ అని చెప్పొచ్చు. అందుకోసమే ఆ ఈజియెస్ట్ క్వశ్చన్ కూడా మనం పొందాలి అంటే దానిపైన కొంత అవగాహన అనేది మనకు ఉంటేనే ఆ క్రైటీరియా నుంచి మనం మార్క్స్ అన్ని గెయిన్ చేయగలుగుతాం. ఓకే, సో నెక్స్ట్ టిప్ 2. రెండోది ఏంటంటే ఎగ్జాక్ట్గా మనం ఏంటంటే ఇప్పుడు చాలా తక్కువ టైం ఉంది కాబట్టి మేక్ ఏ స్మార్ట్ నోట్స్. ఇప్పుడు మరి నోట్స్ మెయింటైన్ చేసి ఇవన్నీ చేసి స్మార్ట్ నోట్స్ అంటే మీరు ఏదైతే ఆన్లైన్ కోర్స్ తీసుకున్నారో లేదా ఆఫ్లైన్ కోర్స్ తీసుకున్నారో మీ దగ్గర ఉన్నటువంటి బుక్ ఏదైతే ఒక టాపిక్ ఫర్ ఎగ్జాంపుల్ అనుకుంటున్నారో దానికి సంబంధించినటువంటి కొన్ని ఫర్ ఎగ్జాంపుల్ ఒక 10 పేజెస్ ఉన్నాయి అనుకోండి, ఒక 10 పేజెస్ ఉన్నాయి అనుకోండి, ఆ పేజ్ మొత్తం పైన 1 or 2 పాయింట్స్నే మీరు పాయింట్ చేసుకొని ఉండండి. ఆ 1 or 2 పాయింట్ని మనం చదవగలిగితే ఆ పేజీలో ఉన్న కాన్సెప్ట్ అంతా గుర్తుండేలా. ఫర్ ఎగ్జాంపుల్ ఇప్పుడు డైజెస్టివ్ సిస్టమ్ ఉంది బయాలజీలో, దానికి సంబంధించిన మేజర్ పాయింట్ ఏంటి, అలాగే ఇక్కడ హీట్ అనే ఫిజిక్స్ లెసన్ ఉంది, హీట్కి సంబంధించినటువంటి మెయిన్ లైట్ అనే టాపిక్ ఉంది, లేదంటే ఇండియన్ కాన్స్టిట్యూషన్ అనే ఒక టాపిక్ ఉంది, దాంట్లో మేజర్ పాయింట్స్ ఏంటి, ఈ మేజర్ పాయింట్లన్నీ ఒక మినిమం 15 to 20 పాయింట్స్ కానీ మీరు స్మార్ట్ నోట్స్ని తయారు చేయగలిగితే ఇంకా మన చేతిలో ఇంకా 15 నుంచి 20 రోజులు ఉంది కాబట్టి ఆ నోట్స్ అనేది మీరు ఇది ఎవరిది ఫాలో అవ్వకూడదు, మీకు మీరే ఇది సెల్ఫ్. ఈ స్మార్ట్ నోట్స్ అనేది సెల్ఫ్ అనేది చాలా చాలా ఇంపార్టెంట్. ఈ 20 పాయింట్స్ అనేది మీకు రేపు వచ్చే అప్లికేషన్ ఓరియంటెడ్ ఎగ్జామ్ క్వశ్చన్లో ఈజీగా మార్క్స్ గెయిన్ చేయడానికి అవుతుంది. ఓకే, సో అది రెండోది. ముఖ్యమైనది ఏంటంటే ఇంకో విషయం ఏంటంటే మనం ప్రీవియస్ ఇయర్ క్వశ్చన్ చూస్తుంటే కొన్ని టాపిక్కి పెద్ద పీఠం వేయడం జరిగింది, అంటే ఎక్కువ మార్క్స్ వస్తుంది. సో మార్క్స్ గెయిన్ టాపిక్స్ కొన్ని టాపిక్స్ ఉంటాయి. అంటే ఫర్ ఎగ్జాంపుల్ ఇంగ్లీష్లో చూడండి, మనం టెన్స్ నుంచి ఖచ్చితంగా 3 క్వశ్చన్స్ వస్తాయి. అలాగా కొన్ని టాపిక్స్ ఇప్పుడు సైకాలజీ కానివ్వండి, లేదా తెలుగు కానివ్వండి, లేదా మ్యాథ్స్ కానివ్వండి, ప్రతి ఒక్క టాపిక్లో వెయిటేజ్ మార్క్స్ టాపిక్స్ ఉంటాయి. ఈ వెయిటేజ్ మార్క్స్ గెయిన్ టాపిక్స్ మాత్రం చూడండి. అలాగే ఇక్కడ వెయిటేజ్ మార్క్స్ టాపిక్ ఈజీ టాపిక్స్ కూడా కొన్ని ఉంటాయి. ప్రతి ఒక్క సిలబస్లో ఈజీ టాపిక్స్ కొన్ని ఉంటాయి. సిలబస్ ప్రకారం మనం చూస్తే ఇప్పుడు చూడండి ఇంగ్లీష్లో వన్ ఆఫ్ ది ఈజియెస్ట్ ఏంటి, ఆల్ఫాబెటే కదా, ఆల్ఫాబెట్ నుంచి కానీ మనం మొదలు పెడదాం. సో అలాగే ఈజియెస్ట్ టాపిక్ ఏంటి, సో అలా ఈజియెస్ట్ టాపిక్ పైన ఈ ప్రతి ఒక్క సబ్జెక్ట్లో కొన్ని టాపిక్ ఉంటుంది. సో ఆ ఈజియెస్ట్ టాపిక్ నుంచి కూడా కొన్ని క్వశ్చన్స్ అనేది రావడం పక్క. ఇది మ్యాక్సిమం ఓకే, సో ఫాలో అవ్వాల్సింది, లేదా మనం చాలా నష్టపోతాం. అయితే ఇవన్నీ మెయింటైన్ చేయడానికి మీకు కావాల్సిందా మేక్ ఏ ప్రాపర్ ప్లాన్. సో ప్లాన్ అనేది కరెక్ట్గా ఉండాలి. ఫర్ ఎగ్జాంపుల్ ఈరోజు ఒక టైం షెడ్యూల్ ఒక సబ్జెక్ట్ చదువుతున్నారంటే ఆ సబ్జెక్ట్కి సంబంధించినటువంటి మీరు ఏదైతే రాశారో ఒక పేపర్ పెన్ వర్క్ ఖచ్చితంగా పేపర్ పెన్ వర్క్ చేయాలి. ఇక్కడ మన లక్ష్యాన్ని చేరుకోవాలంటే వితౌట్ పేపర్ పెన్ వీ కాంట్. సో పేపర్ పెన్ వర్క్ అని మనం చేయాలి. దానితో పాటు ఒక పర్ఫెక్ట్ ప్లాన్, ప్రాపర్ ప్లాన్ పరంగా మీరు ఫాలో అవ్వాల్సిందే, లేని ఎడల ఇట్స్ వెరీ డిఫికల్ట్. ఇంకోది మూడో టిప్ ఏంటంటే ప్రతి ఒక్క పర్సన్కి వెపన్ ఏంటంటే ఇది గుర్తుపెట్టుకోండి, వెపన్ ఏంటంటే PYQ అండి. సో PYQ ప్రీవియస్ ఇయర్ క్వశ్చన్స్ అనేది వెపన్ అని చెప్పొచ్చు. ఒక స్టూడెంట్ హైయెస్ట్ మార్క్ తేవడానికి ప్రీవియస్ ఇయర్ క్వశ్చన్సే. మీరు ఒక చాప్టర్ ఫర్ ఎగ్జాంపుల్ లైట్ లేదా హీట్ ఏదైనా ఒక టాపిక్ మీరు కంప్లీట్ అయిన తర్వాత ఆ టాపిక్ సంబంధించిన కొన్ని ప్రాక్టీస్ బిట్స్ ఉంటాయి. మీరు ఎక్కడైనా ఆన్లైన్ కోర్స్ తీసుకున్నా లేదా మీ దగ్గర టెక్స్ట్ బుక్ ఉన్నా లేదా ఏదైనా ఒక మెటీరియల్ తీసుకున్నా దాంట్లో కొన్ని ప్రాక్టీస్ బిట్స్ ఉంటాయి, అవి చెయ్యండి. ఓకేనా, చేసిన తర్వాత రెండోది ఏంటంటే ఆ ఫిజిక్స్ నుంచి మోడల్ క్వశ్చన్స్ కొన్ని చూడండి. సో మొత్తం సిలబస్ మొత్తం సో మోడల్ క్వశ్చన్స్, మోడల్ MCQ కొని చూడండి. సో ఈ మోడల్ క్వశ్చన్స్ ఎందుకంటే అప్లికేషన్ ఓరియంటెడ్ ఏ స్టాండర్డ్లో వస్తుంది మీకు తెలుస్తుంది. ఓకేనా, సో ఖచ్చితంగా ఇది. తర్వాత PYQ, ఇప్పుడు లైట్ నుంచి పర్టికులర్గా PYQ కానీ చూసారనుకోండి, ఇక్కడ లైట్ నుంచి PYQ చూడాలి. ఈ PYQలో ఎంత డిఫికల్ట్ లెవెల్ ఎలా వస్తుంది
అండ్ దాన్ని అప్లికేషన్ లెవెల్లో ఏ మోడల్గా అడుగుతున్నారు, అండ్ మోడరేట్ లెవెల్లో క్వశ్చన్ ఎలా ఉంది, ఈజీఎస్ లెవెల్లో ఎలా ఇచ్చారు. ఈ క్వశ్చన్ చదివేటప్పుడు దీనిని ఖచ్చితంగా 100% మీరు ఫైండ్ అవుట్ చేయాల్సిందే. ఇది ఫైండ్ అవుట్ చేయకుండా కానీ ఏదైనా ఒక పర్టికులర్ టాపిక్ చదివితే మనం we can't. సో అందుకోసమే అబ్జర్వ్ ఇట్, దీన్ని ఖచ్చితంగా మనం అబ్జర్వ్ చేయాల్సిందే. అబ్జర్వ్ చేస్తే తప్ప మనం అనుకున్న మార్క్స్ అయితే రావు. ఇది అబ్జర్వ్ చేశారా, మీరు ఇంతవరకు ప్రిపేర్ అయిన కంటెంట్ ఎంతవరకు నాలెడ్జ్ వచ్చింది, ఏమి ప్రిపేర్ అవ్వాలి, ఏమి ప్రిపేర్ అవ్వకూడదు, ఫర్దర్ ఎంతవరకు నాలెడ్జ్ గెయిన్ చేయాలి, మీకు పరిపూర్ణమైన అవగాహన ఎక్కడ వచ్చేస్తుంది. సో అది దానిపైన ఎక్కువ దృష్టి పెట్టాలి. అయితే దీనివల్ల ఏమొస్తుందంటే రానున్నటువంటి ఫ్యూచర్ ఇయర్ క్వశ్చన్స్ ఏవైతే ఉన్నాయో అది మీకు బెస్ట్ ఈజీగా అంటే బెస్ట్ వే టు గెయిన్ గుడ్ మార్క్. అందుకోసమే ఈ ఫ్యూచర్ ఇయర్ క్వశ్చన్స్ కానీ మీరు ఎగ్జాక్ట్ ఆన్సర్ రాయాలంటే ఈ 3 బెస్ట్ టిప్స్ ఫాలో అవ్వాల్సిందే. అయితే టెక్స్ట్ బుక్ ఇప్పుడు ఉన్నటువంటి తరుణంలో మెటీరియల్స్ అన్ని చదవడం కన్నా టెక్స్ట్ బుక్ చదవడం మిన్న. సో అది ఏ సబ్జెక్టు, ఐదర్ తెలుగు కావచ్చు, సైకాలజీ అయితే అకాడమీ బుక్స్ చదవండి, మెథడ్స్ అయితే అకాడమీ బుక్స్ మాత్రమే చదవండి, అలాగే లాంగ్వేజ్ సబ్జెక్ట్ అయితే అకాడమీ బుక్స్ చదవండి, అలాగే గ్రూప్ సబ్జెక్ట్ ఏదైతే ఉన్నాయి, నాన్ లాంగ్వేజ్ సబ్జెక్ట్ ఏవైతే ఉన్నాయి, సైన్స్ కానివ్వండి, సోషల్ కానివ్వండి, టెక్స్ట్ బుక్ నుంచి ఇంకొక బిట్ బయటికి వెళ్ళదు. గ్రూప్ సబ్జెక్ట్ అయితే, నాన్ లాంగ్వేజ్ సబ్జెక్ట్ అయితే బయట నుంచి క్వశ్చన్స్ రాదు. కాబట్టి టెక్స్ట్ బుక్ని వెపన్గా మీరు మార్చుకున్నారు అనుకోండి, మీరు అది కూడా ఎలా చదువుతారు డియర్ టీచర్స్, మీకు ఒక చిన్న ఎగ్జాంపుల్ చెప్తాను చూడండి. మీరు ఎలా చదువుతారు అంటే, ఫర్ ఎగ్జాంపుల్ మీరు ఎలా చదువుతారు, 6th క్లాస్లో 7th క్లాస్లో లేదా 8th క్లాస్లో మనకి లైట్ అనే లెసన్ ఉంది. సో ఇంకో ఎక్కడ ఉంది లైట్ అనే లెసన్, 9thలో ఉందా 10thలో ఉందా అని గమనించండి. సో 9thలో ఉందా 10thలో ఉందా అని గమనిస్తే మీరు అప్పుడు 9thలో లేదు, ఓకేనా. సో చదవద్దు. సో నెక్స్ట్ 10thలో ఉన్న లైట్, ఈ లైట్కి ఆ లైట్కి ఉన్న లెసన్స్కి కంపేర్ చేసి చదివితే దాంట్లో మ్యాక్సిమం ఒక 20 పాయింట్స్ తీసుకోండి. ఆ 20 పాయింట్ నుంచి ఖచ్చితంగా క్వశ్చన్స్. ఇట్ ఈస్ వన్ ఆఫ్ ది బెస్ట్ ప్రిపరేషన్ ప్లాన్. తక్కువ టైంలో ఎక్కువ మార్క్స్ గెయిన్ చేయడానికి బెస్ట్ స్ట్రాటజీ. ముందు సిలబస్లు పెట్టుకోండి, ఎదురుగా పెట్టుకున్న తర్వాత ఈ ప్లాన్స్ చేయండి. ఎక్కడ ఉన్నటువంటి 7th క్లాస్లో ఏటి ఉంది, అక్కడ 10th క్లాస్లో ఏముంది, ఇది గమనించి 2 లెసన్లు కవర్ చేస్తే దానికి సంబంధించిన ప్రీవియస్ ఇయర్ క్వశ్చన్స్ కానీ కొన్ని ప్రాక్టీస్ బిట్స్ కానీ చేస్తే వన్ ఆఫ్ ది బెస్ట్ స్ట్రాటజీ. అంతకంటే మించిన స్ట్రాటజీ ఏం లేదు. ఇదే స్ట్రాటజీ కానీ మీరు ఫాలో అయితే ఖచ్చితంగా మీరు అనుకున్నటువంటి టార్గెట్ ఏదైతే ఉందో 120+, సో ఖచ్చితంగా మీ సొంతం అవుతుంది. మరి కొంతమంది 140 అనుకుంటున్నారు, 140. ఈ 120కి 140 డిఫరెంట్ ఏంటంటే ఎవరు ఏ విధంగా టార్గెట్, కొంతమంది ముందు నుంచి ప్రిపరేషన్ ప్లాన్, కొంతమంది ముందు నుంచి అవగాహన పొందున్నారు. అయితే వారందరికీ ఏంటంటే దిస్ ఈస్ ద బెస్ట్ వే టు గెయిన్ హైయెస్ట్ మార్క్ అని. సో ప్లానింగ్ ఎప్పుడైతే మనకి అనుకూలంగా ఉంటుందో మనం అనుకున్న విధంగా మార్క్స్ వస్తాయి. సో దిస్ ఇస్ ద డీటెయిల్ ఇన్ఫర్మేషన్ అబౌట్ ది టెట్ ఎగ్జామినేషన్. సో ఈ 3 బెస్ట్ టిప్స్ ఫాలో అవుతారు, ఈజీగా మార్క్స్ అని అందుకుంటారు. సో దిస్ ఇస్ ద డీటెయిల్ ఇన్ఫర్మేషన్ అబౌట్ దిస్ వీడియో. హోప్ యూ అండర్స్టాండ్. వీడియో కానీ ఖచ్చితంగా మీకు నచ్చితే ప్రతి ఒక్క పర్సన్కి షేర్ చేస్తారని మనస్ఫూర్తిగా కోరుకున్నాం. అందరికీ యూస్ఫుల్ అవుతుంది, ప్రతి ఒక్క పర్సన్కి యూస్ఫుల్ అవుతుంది. ఇదే విధానంగా ప్రిపేర్ అవ్వండి, అనుకున్న లక్ష్యానికి చేరుకోండి. హోప్ యూ అండర్స్టాండ్. నమస్తే, థ్యాంక్ యూ.